జిల్లా ఎమ్మిగనూరు పట్టణ 16వ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా 16వ వార్డు మాజీ కౌన్సిలర్ ముల్లా కలిముల్లా, మహేష్ జిలాన్, రాఘవేంద్ర నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో కురుక్షేత్ర యుద్ధం బూత్ నంబర్ 156లో ప్రచారం వేగంగా చేస్తున్నామని అన్నారు. అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి, ఎంపీ అభ్యర్థి బాస్తపాటి కురవ నాగరాజుల సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రతి మహిళకు, అన్నలకు, అక్కలకు తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2024 ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ఎమ్మిగనూరు పట్టణం నందు 16వ వార్డులో బూత్ నంబర్ 156లో ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ప్రచారం చాలా విస్తృతంగా వేగంగా సాగిస్తున్నాము. ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారి కుమారుడు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి సైకిల్ గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బస్తిపాటి కురువ నాగరాజు గారి సైకిల్ గుర్తుపై 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలకు, అక్కలకు, అన్నలకు, సోదరులకు ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు ఏవైతే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఏదైతే ప్రవేశపెట్టినారో అవన్నీ ప్రజలకు వివరిస్తూ రాబోయే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఒక్కరికి ప్రజలకు చేరేటటువంటి పథకాలు చాలా మంచివి, చాలా బ్రహ్మాండమైనటువంటి పథకాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఈసారి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటూ ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. మరి ఈ యుద్ధంలో రేపు ఈ జరగబోయే మే 13 రోజు ఓటింగ్లో ప్రతి ఒక్కరు పాల్గొని తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాం. జై తెలుగుదేశం. నా పేరు ముల్లా కలిముల్లా, నేను 16వ వార్డు మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు.